దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం భారత్ సిద్ధమవుతుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది. ప్రస్తుతం భారత్ 0-1తో వెనకబడి ఉంది. ఇక రెండో టెస్టులో గెలిస్తేనే సిరీస్ ను సమం చేయగలదు. 3వ తేదీ నుంచి కెప్టెన్ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. సిరీస్ గెలవలేకపోయినా సిరీస్ డ్రా చేసుకోవడం కోసమైనా రెండో టెస్టు గెలవాల్సిందే. తొలి టెస్టులో 2 ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్ లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా బౌల్డ్ అయ్యాడు. డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో రెండో టెస్టులో రబాడాను ధీటుగా ఎదుర్కొనేందుకు రోహిత్ శర్మ కసరత్తులు చేస్తున్నాడు. భారత పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రబాడా వేసిన లైన్ అండ్ లెంత్ తో ముఖేష్ కుమార్ బంతులు సంధిస్తుంటే వాటిని ఎదుర్కొనేందుకు నెట్స్ లో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 4-6 మీటర్ల లెంత్ తో బంతి లోపలికి వచ్చే యాంగిల్లో బంతులు వేయాలని ముఖేష్ కు రోహిత్ శర్మ సూచించాడు. ఇన్ స్వింగింగ్ బంతులు వేయాలని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ లో రబాడా బౌలింగ్ లో ఫుల్ లెంత్ లోపలికి వచ్చిన బంతికే రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముఖేష్ కుమార్ నుంచి ప్రాక్టీస్ లో అలాంటి బంతుల్ని ఎక్కువగా ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. ఇకపోతే తొలి టెస్టులో విఫలమైన ప్రసిద్ధి కృష్ణ స్థానంలో రెండో టెస్టు తుది జట్టులో ముఖేష్ కుమార్ కు స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.